నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? ప్రశాంత్ వర్మతో తీయబోయే సినిమా ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు బాలకృష్ణనే స్వయంగా కొడుకు డైరెక్షన్ చేయబోతున్నాడా? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పటి నుంచో ఉంటుందన్న వార్తలు చాలా గట్టిగా వినిపించాయి ఇండస్ట్రీలో. అయితే గతంలో ఆల్రెడీ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినట్టు ఒక చిన్న లుక్ కూడా రివీల్ చేశారు. సో కాన్సెప్ట్ స్టోరీ అన్నీ కూడా వర్కౌట్ అయిపోయినాయని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక రిలీజ్కి షూట్ ఒకటి పెండింగ్ ఉంది, రిలీజ్ తర్వాత కూడా చేస్తామని కూడా ఒక డేట్స్ కూడా కొన్ని అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఎందుకు ఏమైందో తెలియదు, కానీ అర్ధాంతరంగా సినిమా ఆగిపోయింది. అయితే ఎప్పుడో అసలు బేసిక్గా ఎప్పుడైనా ఇండస్ట్రీకి రావాలనుకున్నవారు ఆల్మోస్ట్ 17 to 18 ఇయర్స్ నుంచెల్లే స్టార్ట్ చేస్తారు. బట్ స్టిల్ ఇప్పటికీ 30 ఇయర్స్ ప్లస్ అవుతున్నా కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఇంతవరకు నందమూరి ఫ్యాన్స్ మాత్రం నోచుకోవట్లేదు. అయితే గతంలో ఎప్పటి నుంచో ఆదిత్య 369కి సంబంధించినట్టు ఒక సీక్వెల్ ఉంటుంది. అది స్వయంగా బాలకృష్ణ గారు గతంలో తీస్తాను నేనే అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు మళ్ళీ సీక్వెల్ ఉంటుందని అనుకున్నారు, కానీ ఆ స్టోరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు కొడుకుని పెట్టి తీయాలన్న ఆలోచన కూడా బాలకృష్ణ గారికి వస్తున్నట్టు కూడా ఇన్సైడ్ వర్గాల నుంచి అయితే టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే అన్ని విభాగాల్లో ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మోక్షజ్ఞ. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక 7 నెలలు టైం పట్టేలా లేదు. ఎందుకు అనంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇంకొక 7 నెలల టైం పడుతుంది. ఆలోపు కథ ఏంటి అండ్ స్టోరీ ఏంటి అండ్ తర్వాత ప్రొడ్యూసర్స్ ఎవరు ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది నందమూరి బాలకృష్ణ గారు. అయితే ఆదిత్య 369 తెలుసు మనకు, అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో బాలకృష్ణ గారి కాంబినేషన్. అండ్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ బాలకృష్ణ గారే తీస్తాను కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ఏదైతే ఉందో ఆదిత్య 999 అనే సినిమాకి బాలకృష్ణ గారి అబ్బాయి అదే మోక్షజ్ఞ తోటి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే దీనికి డైరెక్టర్ ఎవరు ప్రశాంత్ వర్మ గారితో క్యాన్సిల్ అయింది, మరి ఎవరు అన్న టాక్ కూడా రావచ్చు. అయితే గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు ప్రజానాయకుడు తీసినటువంటి కృషి గారిని ఈ సినిమా బాధ్యతలు అప్పగించినట్లయితే తెలుస్తుంది. ముందుగా అసలు ఈ సినిమాకి డైరెక్టర్ స్వయంగా బాలకృష్ణ గారే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారట. అయితే ఇప్పుడు ఆయనకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు తీయబోయేటువంటి అఖండ 2 కూడా మంచి రైజింగ్లో ఉంది. కాబట్టి ఈ టైంలో ఇలాంటి హిట్స్ వస్తున్నటువంటి టైంలో డైరెక్షన్ని నెత్తి మీద వేసుకొని ఒత్తిడికి ఎందుకు లోన్ అవ్వాలి? సో కాబట్టి ఆ బాధ్యతల్ని బట్ ఈయన పర్యవేక్షణలో కృషి గారికి అప్పచెప్పినట్లయితే తెలుస్తుంది. సో ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యి షూట్ కానీ లేకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఇంకొక 7 నెలలు టైం పడుతుంది. అండ్ ఈ సినిమాకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం కాబట్టి దానికి సంబంధించిన బాడీ అవన్నీ కూడా మోక్షజ్ఞ రెడీ చేయాలి. కాబట్టి ఇంకొక 7 నెలలు టైం మాత్రం డెఫినెట్గా లేకపోలేదు. సో నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంకొక 7 నెలలు మాత్రం ఆగేలా తప్పడం లేదు. సో కాబట్టి ఇక బాలకృష్ణ గారు నెక్స్ట్ సినిమా ఉంది అఖండ 2 తోటి కొంచెం సరిపెట్టుకోవాలి. దాని తర్వాత ఆఫ్టర్ 7 months అప్పుడు నందమూరి వారసులు మోక్షజ్ఞ ఎంట్రీకి అప్పుడే ఉంటుందని కూడా ఇన్సైడ్ వర్గాలు అయితే టాక్ నడుస్తుంది. సో మన ఇన్కేస్ ఈ సినిమా ఇప్పుడు ఆదిత్య 999 సినిమా ఏదైతే ఉందో దీంట్లో ఒక్కరే కాదు, మోక్షజ్ఞ కాకుండా బాలకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారట. అంటే ఆయన స్టోరీ కాబట్టి దాంట్లో పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో. సో తండ్రి కొడుకులను ఫస్ట్ ఆయన మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలోనే ఇద్దరు ఆ సినిమాలో మనకు కనిపించే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. సో కాబట్టి అలాంటి ఒక స్టోరీ అనమాట. ఆల్రెడీ ఆదిత్య 369 ఏదైతే ఉందో దాంట్లో నుంచి వెళ్ళి అది ఇప్పుడు బాలకృష్ణ గారు కొడుకు పెడితే అండ్ రియల్ లైఫ్లో కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఆదిత్య 999లో మనం చూడబోతున్నాం. దానికి కృషి గారు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అండ్ స్టోరీ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా రాసుకుంటున్నారు. అండ్ ఫిట్నెస్ కోసం ఇంకొక 7 months అయితే డెఫినెట్గా ఆగాలి. కాబట్టి సో ఇక తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి అండ్ ఫస్ట్ డెబ్యూ తోటే బాలకృష్ణ గారు అబ్బాయి సో డెబ్యూ మూవీతోటే వాళ్ళ నాన్నతో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఎవరు డామినేట్ చేస్తారు. ఆబ్వియస్లీ బాలకృష్ణ గారిని ఏకంగా గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు. కాబట్టి మరి ఈయన మాస్ పర్ఫార్మెన్స్కి మరి వాళ్ళ అబ్బాయి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొక 7 నెలలు అయితే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. సో నందమూరి ఫ్యాన్స్కి మాత్రం కొంచెం ఇది ఒక డిసప్పాయింట్మెంటే, కానీ అఖండ 2 తోటి అది మొత్తం కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోతుందని కూడా ఫ్యాన్స్ మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి తండ్రి కొడుకుల మధ్య ఆదిత్య 999 ఎలా ఉండబోతుందో. సో మరి ఈ కాంబినేషన్లో తండ్రి కొడుకులు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.